తులసి గారు ఆలోచిస్తున్నారు? సమాధానం దొరకట్లేదా? అంటే అది కాదు లాయర్ గారు. నేను చెప్తాను. ఆ రోజు ఆ పులిహోర వాళ్ళు ప్రేమతో కలిపింది కాదు. దాంట్లో విషం కలిపారు కాబట్టే నా కూతురికి మాత్రమే పెట్టారు. దీనికి నా దగ్గర పూర్తి సాక్ష్యాధారాలున్నాయి యువర్ ఆనర్. అవన్నీ ఆల్రెడీ కోర్టుకు సమర్పించాం యువర్ ఆనర్. బసవరాజ్ గారు మీరు చెప్పండి. వీళ్ళకి మొదట్నుంచి నా డబ్బు, నా ఆస్తి మీదే కన్నుండేది సార్. కీర్తిని పుట్టింటికి పంపించిన తర్వాత వాళ్ల పెద్ద కొడుకుని మా ఇంటికి పంపి డబ్బులు డిమాండ్ చేశారు సార్. అంతా సెటిల్ చేస్తానని నన్ను బెదిరించాడు సార్. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి సార్. మీరిందాక మా ఇంటికి తీసుకొచ్చారు కదా, ఆ అమౌంట్ ఏదో నా మొహాన పడేశారనుకోండి. తర్వాత మొన్నటికి మొన్న వాళ్ల పెద్ద కూతురు ఈ తులసి వచ్చి వాళ్లకు విడాకులిప్పిస్తానని నా కూతుర్ని వేరే పెళ్లి చేసుకోండి అని చెప్పి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నారు సార్. వీళ్ళు నా డబ్బు మీద ఆశతోనే ఇదంతా చేశారు సార్. చివరికి అభంశుభం తెలియని బంగారం లాంటి నా కూతుర్ని పొట్టన పెట్టుకోవాలని చూశారు సార్. నా కూతురు నా దగ్గరకొచ్చి తను ప్రేమించాను నాన్న అని చెప్తే వాళ్ళు ఏ రకంగానూ నాకు సరితూగకపోయినా వాళ్ల ప్రేమను ఒప్పుకున్నాను సార్. బిడ్డ సంతోషమే సుఖం అనుకొని నేను దేనికి అడ్డు చెప్పలేదు సార్. ఎందుకంటే నా బిడ్డ కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను సార్. నా కూతుర్ని ఇన్నాళ్లు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత టార్చర్ పెట్టినా భరిస్తూ వచ్చాను సార్. కానీ ఇవాళ నా బిడ్డ ప్రాణాలే తీయాలనుకున్నారు సార్. సరే అమ్మా, నేను మా మెట్టిన ఇంటిలో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. జాగ్రత్త అమ్మా. వాళ్ళలా వెళ్ళిపోతుంటే నా ప్రాణం పోతున్నట్టుందక్క. ఏడవకు జాను, మనం విడిపిస్తున్నాంగా. మనకెక్కువ టైం లేదు. మనం ఎవిడెన్స్ ఎలాగైనా సరే సంపాదించాలి. అవునక్క, ఇందాకటి నుంచి ఆలోచిస్తుంటే నాకొకటి అనిపిస్తుంది. ఏంటి? ప్రాబ్లం మీ అత్తారింట్లోనే స్టార్ట్ అయింది కాబట్టి అక్కడికి వెళ్తే మనకేదైనా క్లూ దొరుకుతుందేమో. నువ్వన్నది నిజమే జాను. ఇక వాళ్ళందరికీ శిక్ష పడుతుంది, మనకు న్యాయం జరుగుతుంది అనుకున్నాను. అంతలోనే అది 24 గంటల టైం అడిగింది, జడ్జి గారు ఇచ్చేశారు. రేపటి వరకు వాళ్ళని తప్పించడానికి ఆ తులసి ఏం ప్లాన్లు చేస్తుందో, ఎన్ని కుట్రలు చేస్తుందో. తలకిందులుగా తపస్సు చేసిన వాళ్ళని జైలుకి వెళ్లకుండా తప్పించలేరమ్మా. చూస్తే మాత్రం అక్కా చెల్లెళ్ళిద్దరూ గట్టి పట్టుదలతోనే ఉన్నట్టున్నారు. వాళ్ళైతే జడ్జి ముందు రేపటిదాకా టైం అడిగారు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో ముందు తెలుసుకోవాలి. అమ్మా ఖుషి, ఏయ్ ఆగండి.
వస్తున్నారు ఈ ఇంట్లోకి? మీకు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హతే లేదు. మేం ఏం నేరం చేశామని మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఏం నేరమా? మీరందరూ కలిసి నా కూతుర్ని అంతం చేయాలని చూశారు. అంతకంటే నేరం ఘోరం ఇంకేం ఉంటుంది? మా వాళ్ళు చేశారనేది కేవలం మీ ఆరోపణ మాత్రమే. అదింకా రుజువు కాలేదే. నిజం తెలిసిన వాళ్ళకి రుజువులతో పనేంటి? మీ కుటుంబం అంతా కలిసి నా బిడ్డను కడతెర్చాలని చూసింది ముమ్మాటికి నిజం. ఒకరికి నిజం అనిపించింది, మరొకరికి అబద్ధం అనిపిస్తుంది. అసలు ఏం జరిగిందో నిరూపించడానికే కోర్టు మాకు 24 గంటలు టైం ఇచ్చింది. ఈ 24 గంటల్లో మా వాళ్ళు నిర్దోషులని మేం నిరూపిస్తాం. అయితే పోయి నిరూపించుకోండి. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? తులసి ఇక్కడికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది బామ్మ? తులసి ఈ ఇంటి కోడలు. ఇక్కడికే వస్తుంది, ఇక్కడే ఉంటుంది.